ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెకు దారితీస్తుందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు అన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలో గత 22 రోజులుగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టారని, అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కూడా ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతుగా సమ్మె చేపట్టారని తెలిపారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణమన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె 22వ రోజుకు చేరింది. 22వ రోజు మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టి విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతుగా పారిశుధ్య కార్మికులు చేపట్టిన 3వ రోజు సాగింది. ధర్నా చౌక్లో జరిగిన నిరసన కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు హాజరై ప్రసంగించారు. కార్మికుల సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రిని కలిసి వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్డ్ అయిన కార్మికులకు బెనిఫిట్స్ అందజేయాలని, కార్మికుల వేతనాలు పెంచాలని, పని ఒత్తిడి భారాన్ని తగ్గించాలని తదితర డిమాండ్లను న్యాయబద్ధమైనవని, ఈ సమస్యలను పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఈ క్రమంలో కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈ నెల 17వ తేదీ గురువారం సిడిఎంఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె 4వ రోజు చేరింది. విజయవాడలో 22వ రోజుకు చేరింది. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె విజయవాడలో 4వ రోజు అయితే రాష్ట్రం అంతా ఈరోజు ప్రారంభమైంది. వేలాది మంది సమ్మె బాట పట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్కకుండా చర్చలు జరపాలి. అక్కడక్కడ నోటీసులు ఇచ్చి బెదిరించి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని కుట్రలు పన్నుతూ ఉంది. ఇటువంటి కుట్రలతోటి మా ఉద్యమాన్ని, మా పోరాటాన్ని అనగదొక్కాలనుకుంటే సాధ్యం కాదు, తిప్పి కొడతాం. రేపు ఇప్పటివరకు ఓర్పుతోటి, సహనంతో పోరాటాలు చేశాం. ప్రభుత్వం చర్చలు పిలుస్తుంది, సమస్యలు పరిష్కరిస్తుంది అని చెప్పి ఆశించాం. కానీ ప్రభుత్వం ఆ వైపుగా అడుగులేయట్లేదు. అందుకే రేపు డిఎంఏ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు సమస్యలు పరిష్కరిస్తారా లేదా, కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించండి, ఇంజనీరింగ్ కార్మికులు 36 జీవో ప్రకారం జీతాలు పెంచండి, మున్సిపల్ కార్మికులందరికీ షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయండి, గత 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలు ఏవైతేనో వాటికి జీవోలు ఇవ్వండి. మీరు అవన్నీ ఇవ్వగలిగితే మేము సమ్మె విరమిస్తాం. ప్రజలకు ఇబ్బంది రాకుండా చూద్దాం. కానీ ప్రభుత్వం ఇగో ఫీల్ అవుతూ ఉంది. బేషరతుగా ప్రభుత్వం చర్చలకు